ఫిష్ కర్రీ. హెల్దీగా ఫిష్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. సో చాలా మంది ఫిష్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఫిష్ చాలా హెల్దీ. ఫిష్ లో మనకి చక్కటి ప్రోటీన్ ఉంటుంది, వైటమిన్ డి ఉంటుంది, గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. ఈ గుడ్ ఫ్యాట్స్ అనేవి మన బాడీకి చాలా అవసరం. ఎస్పెషలీ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఈ గుడ్ ఫ్యాట్స్ తీసుకోవడం ప్రతిరోజు ఎంతో అవసరం. కాబట్టి నాన్ వెజిటేరియన్స్ అయితే ఈ గుడ్ ఫ్యాట్స్ ని వాళ్ళు ఫిష్ ద్వారా పొందొచ్చు. సో ఫిష్ కుక్ చేసుకునేటప్పుడు డీప్ ఫ్రైడ్ ఫామ్ లో కాకుండా గ్రిల్డ్ ఫామ్, బేక్డ్ ఆర్ లేకపోతే స్టీమ్డ్ కానీ లేకపోతే లైట్ గా బాయిల్ చేసుకుని కానీ కుక్ చేసుకుంటే చాలా మంచిది. డీప్ ఫ్రైడ్ ఫామ్ లో తీసుకుంటే ఈ గుడ్ ఫ్యాట్స్ అన్నవి మనకి బ్యాడ్ ఫ్యాట్స్ గా టర్న్ అవుతాయి, కొలెస్ట్రాల్ లెవెల్స్ బాడీలో పెరుగుతాయి. సో ఏది కూడా డీప్ ఫ్రై చేసుకోకుండా చాలా హెల్దీగా కుక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు హెల్దీగా అలాగే నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకున్నాం, కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం, కొంచెం పచ్చిమిరపకాయలు, లైట్ గా సాటే చేసుకొని అల్లం వెల్లుల్లి వేసుకుందాం. మనకి అల్లం వెల్లుల్లిలోని ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. ఫ్యాటీ లివర్ అంటే లివర్ ఇన్ఫ్లమేషన్ కి గురైంది. సో అలా ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడానికి కూడా మనకి అల్లం వెల్లుల్లి అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో అంతేకాకుండా వెల్లుల్లిలోని చక్కటి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. కాబట్టి లివర్లో ఉండే ఆ టాక్సిన్ రిమూవ్ అవ్వడానికి కూడా మనకి వెల్లుల్లి కొంత హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత ఇందులో మనం టొమాటోస్ వేసుకుందాం. అగైన్ వైటమిన్ సి, ఫైబర్. కొంచెం ఉప్పు వేసుకుందాం, కాస్త కారం, కొంచెం పసుపు. మనకి పసుపు యాంటీసెప్టిక్ గా హెల్ప్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా మన లివర్ క్లెన్జింగ్ కి కూడా పసుపు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో అందుకే పసుపు కంపల్సరీగా యూజ్ చేయండి. ఇవన్నీ కూడా ఇలా లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం యాడ్ చేసుకుందాం చింతపండు రసం. సో ఈ టామరిన్ ఏంటంటే మనకి వైటమిన్ సి అందిస్తుంది. సో ఎక్కువగా కారం, ఆయిల్ వేసి ఎవరైతే ఈ చింతపండు రసం వేసి పులుసులు తయారు చేస్తారో అలా కాకుండా మనం ఇప్పుడు టామరిన్ వేసుకున్నా సరే చాలా కొంచెం ఆయిల్తో కొంచెం కారం వేసి కుక్ చేస్తున్నాం. కాబట్టి దిస్ ఈస్ హెల్దీ. ఇప్పుడు మనం ఇందులోకి ఫిష్ యాడ్ చేసుకుందాం. చక్కటి ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్ అండ్ అలాగే మనకి మన బాడీ బిల్డింగ్కి కూడా మనకి ప్రోటీన్ చాలా అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి మీల్లో ప్రోటీన్ ఉందా లేదా అన్నది చూసుకోవడం చాలా అవసరం. సో ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఫిష్లో ఉండే ఈ గుడ్ ఫ్యాట్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ మనకి ఏవైతే బ్యాడ్ ఫ్యాట్స్ అక్యూములేట్ అయిపోయి మన లివర్లో ఉంటాయో అవన్నీ కూడా మనకి ఫ్లెష్ అవుట్ అయిపోవాలి, మనం హెల్దీగా ఉండాలి అంటే డెఫినెట్గా గుడ్ ఫ్యాట్స్ అనేవి మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం ఎంతో అవసరం. సో ఈ ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటాను. ఈ ఫిష్ పీసెస్ అన్నీ కూడా చక్కగా కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి ఒక 5 minutes టైం పడుతుంది. కాస్త వెయిట్ చేయండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను.
కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఫిష్ కర్రీకి కావలసిన పదార్థాలు: చేప ముక్కలు 1 కప్పు, నూనె 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, చింతపండు రసం 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు 1/2 టీ స్పూన్. ఫిష్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని కొద్దిగా నూనెతో పాన్ ని గ్రీస్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు వేసి వేయించి ఉప్పు, కారం, పసుపు, చింతపండు రసం వేసి దగ్గర పడేదాకా ఉడికించుకొని చేప ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫిష్ కర్రీ రెడీ.